నేటి 10వ శ్లోకం. బంధధ్వంసైకహేతుం శిరసి నతిరసాబద్ధ సంధ్యాంజలీనాం లోకానాం ఏ ప్రబోధం విదధతి విపులాంభోజ షండాస్యేవ యుష్మాకం తే స్వచిత్త ప్రధిత పృథుతర ప్రార్థనా కల్పవృక్షాః కల్పంతాం నిర్వికల్పం దినకర కిరణాః కేతవః కల్మషస్య. గత శ్లోకంలో భవభయ బాధల సాగరాన్ని దాటించే నావలుగా ఈ సూర్యకిరణములను అభివర్ణిస్తే, ఈ శ్లోకంలో అసలు భవబంధాలను ధ్వంసం చేయగలిగే ముక్తిహేతువులుగా దర్శింపచేస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకంలోని మొదటి 2 పాదములను కలిపి భావన చేస్తే, బంధధ్వంసైకహేతుం శిరసి నతిరసాబద్ధ సంధ్యాంజలీనాం లోకానాం ఏ ప్రబోధం విదధతి విపులాంభోజ షండాస్యేవ. శిరసి శిరస్సుపై, సంధ్యాంజలీనాం సంధ్యా ప్లస్ అంజలీనాం ఆ ఉదయ సంధ్యా సమయంలో అంజలి అనగా దోసిళ్లతో 2 చేతులు కలిపి దోయిలించి వాని యందు రసా ప్లస్ ఆబద్ధ జలములను పట్టుకుని నతి శిరస్సుపై నుంచి నమస్కరించేవారి అనగా దోసిలొగ్గి నమస్కరించేవారి యొక్క బంధములను అనగా శారీరక మానసిక బంధనములన్నింటినీ ధ్వంసైక ధ్వంస ప్లస్ ఏక ధ్వంసమును చేయగలిగేటువంటి ఏక ఒకే ఒక్కటైన హేతుం ప్రధానమైన కారణములుగా ఆ సూర్యకిరణములు భాసిస్తున్నాయి. అయితే ఈ ప్రాకృతికమైన భవబంధాలు తొలగిపోవాలంటే ఆత్మజ్ఞానంతో హృదయ కమలం కూడా వికసించాలి. ఏ విధంగా అయితే విపుల ప్లస్ అంభోజ, విపుల అనగా పుష్కలమైన లెక్కకు మిక్కిలిగా వికసించినటువంటి అంభోజ కమలముల యొక్క షండాశయ ప్లస్ ఇవ, షండాశయము అనగా తామర పువ్వుల యొక్క సమూహము, ఇవ వలె సూర్యకాంతితో ఏ విధంగా అయితే ముకుళించుకుని ఉన్న పద్మ సమూహము పూర్తిగా వికసించున్నట్లుగా విదధతి ఆ సూర్యకిరణములు చేయుచున్నాయో, అదేవిధంగా లోకానాం ప్రజలకు ప్రబోధం ఉపదేశము లేదా ప్రేరణని కలిగిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ తనకు నమస్కరించే వారి యొక్క హృదయ కమలాన్ని కూడా ఆ సూర్యకిరణములు విదధతి వికసింపచేయుచున్నట్లుగా మయూర మహాకవి భావన చేశాడు. అయితే శిరస్సుకు హృదయ కమలానికి సంబంధం ఏమిటంటే, యోగపరంగా అప్పయ్య దీక్షితుల వారు చెప్పినట్లుగా కిరణాలకి నాడులకు సంబంధం ఉన్నది. నిర్గచ్చంతో అర్కబింబాన్ నిఖిల జనిభృతాం హార్దనాడీ ప్రవిష్టాహ నాడ్యో అని ఆ సూర్యకిరణములు సహస్రారము నుండి అనాహతంలోని హృదయ నాడి వరకు ప్రసరించి అక్కడి నుండి 72,000 నాడులకు ప్రాణశక్తిని, చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. అనగా సూర్యకిరణములను ఉపాసనా దృష్టితో చూడగలిగితే హృదయ కమలం వికసిస్తుందని మయూరుని యొక్క యోగపరమైన అంతరార్థం. చండికా స్తుతిపాఠేన నమస్కారేణ భాస్కర అలంకారైర్హరి స్తుష్యభిషేకేణ శంకర అనే పురాణ వచనం ప్రకారంగా సూర్యుడు నమస్కార ప్రియుడు. మనలో అజ్ఞానం ఆవరించినప్పుడు ప్రబోధం, ఆ ప్రేరణ కలిగించేది కూడా సూర్యదేవుడే. రామాయణంలోని యుద్ధకాండలో సీతాదేవి రాక్షస మాయతో తీసుకువచ్చిన త్రెగిన రామలక్ష్మణుల శిరస్సులను చూసి మూర్ఛపోవటం జరిగింది. కానీ తరువాత అది రాక్షస మాయ అని తెలిసినప్పటికీ ఆ తల్లి తన మనోవ్యాకులతను పోగొట్టుకోవటానికై తమిహ శరణమభ్యుపేహి దేవం దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంటూ యుద్ధకాండ 33వ సర్గలో చెప్పినట్లుగా సీతాదేవి తన ఆత్మ ప్రబోధంతో ఆ సూర్యదేవునికే నమస్కరించింది. అయితే సూర్యదేవునికి నమస్కరించటంలోని అంతరార్థం ఏమిటంటే, సూర్యుని దగ్గర 7 విధములైన గణములతో ప్రతి గణంలోనూ 12 మంది చొప్పున 84 శక్తులుంటాయి. ఆ గణములలో రాక్షస గణం ఒకటి. సూర్యదేవుడు తన నుండి పంపినటువంటి రాక్షసుని ముందర ఈ రావణుని యొక్క రాక్షస మాయ నిలువలేదని ఆ తల్లి ఆ సూర్యదేవునికే నమస్కరించింది.
భారతంలోని అరణ్య పర్వంలో ధర్మరాజు ఆ సూర్యదేవుని ప్రార్థించి అక్షయ పాత్రని పొందడం జరిగింది. దీనికి కారణం పశు పక్ష వృక్షాదులు మానవులకే కాక దేవతలకు పితృదేవతలకు కూడా హవిస్సుల రూపంలో అన్నాన్ని ప్రసాదించేది ఆ సూర్యదేవుడే. అంతేకాదు విరాట పర్వంలో ద్రౌపదీదేవి కీచకుని మందిరానికి వెళ్లే ముందర కూడా ఆ సూర్యదేవునే ప్రార్థించింది. ఈ విధంగా పురాణ పురుషులు, మునులు, దేవతలు, మహర్షులు సైతం ఆ సూర్యదేవునికి నమస్కరించి తమ తమ అభీష్ట సిద్ధులను పొందగలిగారు. అదేవిధంగా నమస్కార ప్రియుడైన ఆ సూర్యదేవునికి నమస్కరించి పద్మ సమూహము వలె ఉన్న మన హృదయ కమలాలను కూడా వికసింపచేసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందాలనే ప్రేరణని కలిగిస్తున్నాడు మయూర మహాకవి. రసాబద్ధ అనే పదాన్ని ప్రయోగించటంలోని మరొక అంతరార్థం ఏమిటంటే, ఉదయ సంధ్యలు శిరస్సుపై అంజలితో తనకు నమస్కరించే వారి యొక్క బంధనాలను తొలగించాలనే ఆర్ద్రతతో దయకు బద్ధుడై ఉన్నాడు ఆ సూర్యదేవుడు అని మరొక అర్థం. అమ్మని స్తుతించాలన్నా, హరిని అలంకరించాలన్నా, శివునికి అభిషేకం చేయాలన్నా సమయం పడుతుంది. కానీ కేవలం సూర్యదేవునికి నమస్కరించటానికి ఏమాత్రం సమయం పట్టదు. అంతేకాదు, సూర్యదేవునికి నమస్కరించకపోతే కృతజ్ఞతాదోషం ప్రాప్తిస్తుంది. అందుకైనా మనం అనునిత్యం ఆ సూర్యదేవునికి నమస్కరించాలి. ఇదే సంధ్యావందనంలోని అంతరార్థం. యుష్మాకం తే స్వచిత్త ప్రథిత పృథుతర ప్రార్థనా కల్పవృక్షాః. తే నీ యొక్క స్వచిత్త మనస్సులోని ప్రథిత ప్రబలమైన ప్రగాఢమైనటువంటి పృథుతర గొప్పవైన వివిధములైనటువంటి యుష్మాకం మీ యొక్క ప్రార్థన కోరికల పట్ల కల్పవృక్షాః మీ యొక్క మనస్సులోని ప్రబలమైన ప్రగాఢమైన కోరికలు, ఆశలు, ఆకాంక్షల పాలిట కల్పవృక్షాలు అవుతున్నాయి. మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, కల్పవృక్షాలు స్వర్గలోకవాసులకే పరిమితమై వారి కోరికలను మాత్రమే తీరుస్తాయి. కానీ ఈ సూర్యకిరణములు కల్పవృక్షములై మన ముంగిటిలోనికే వస్తున్నాయి. గతంలో చెప్పినట్లుగా కేవలం నమస్కరించినంత మాత్రముననే మన కోరికలన్నింటినీ తీర్చే కామధేనువులవుతున్నాయని అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. కల్పంతాం నిర్వికల్పం దినకర కిరణాః కేతవః కల్మషస్య. నిర్ప్లస్ వికల్పం, ఎటువంటి భావనా విచక్షణ లేని స్థితి, కేవల ఆనంద స్థితిలో ఆత్మలీనమయ్యే స్థితి అని అర్థం. ధ్యానధ్యాతృధ్యేయ రూప అని లలితా సహస్రంలో చెప్పినట్లుగా సర్వము తానే అయిన ఆ పరబ్రహ్మమునందు లీనమైన స్థితిని నిర్వికల్పం అంటారు. ఎప్పుడైతే భవబంధములు ధ్వంసమై జ్ఞానంతో హృదయకమలం వికసిస్తుందో అప్పుడు ఈ నిర్వికల్ప స్థితిని చేరుకోవచ్చు అని ఒక అర్థం. నిర్వికల్పం అనగా ఎటువంటి విచక్షణ ఆటంకములు లేకుండా అని మరొక అర్థం. దినకర కిరణాః, ఎటువంటి ఆటంకములు లేకుండా ఆ సూర్యకిరణములు కల్మషస్య అనగా కాలుష్యము, మాలిన్యము, పాపము, అపరాధము అంటూ అనేక అర్థములున్నాయి. ఆ కల్మషములన్నింటినీ నిరాటంకంగా నశింపచేసి కేతవః అనగా యస్య భాంతి రశ్మయో యస్య కేతవః అనే మంత్రం ప్రకారంగా సూర్యుని యొక్క కిరణములు అని ఒక అర్థం. కానీ దినకర కిరణాః కేతవః అని వెంటనే ప్రయోగించటంలోని అంతరార్థం ఏమిటంటే, ఇది పునరుక్తి కాదు. ఈ కేతవః అనే ఈ సంస్కృత శబ్దానికి గుర్తులు లేక ధ్వజములు అని మరొక అర్థం. అనగా మీ పాపముల పాలిట నాశనము చేయు ధ్వజములై పాప వినాశనమునకు చిహ్నములు కల్పంతం అగుగాక ప్రకాశించుగాక అని మరొక అర్థం. కేతవః అని మరొక అర్థంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కేతువు ఛాయాగ్రహంగా చెప్పబడుతుంది. ఈ గ్రహాన్ని ప్రస్తావించటంలోని అంతరార్థం ఏమిటంటే, కేతువు ఆధ్యాత్మికతకు నిదర్శనం. మోక్షం, ధ్యానం వంటి అంశాలతో కూడుకొని ఉండి భౌతిక ప్రపంచం నుండి విముక్తిని కలిగించే ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తుంది. అనగా దినకర కిరణాః ఆ సూర్యకిరణములు కల్మషస్య మీ పాపములన్నింటినీ నశింపచేసి కేతవః ఆధ్యాత్మికత వైపుకు ప్రయాణ
ప్రయాణింపచేసి నిర్వికల్ప స్థితిని కల్పంతాం కలిగించుగాక అంటూ యోగులు మునులకు సంబంధించినటువంటి అత్యున్నతమైన నిర్వికల్ప సమాధి స్థితిని ఈ పాదంలో స్ఫురింపచేస్తున్నాడు మయూర మహాకవి. ఆ సూర్యకిరణములు సంధ్యా సమయంలో దోసిలొగ్గి నమస్కరించే వారి పట్ల ప్రాకృతికములైన భవబంధధ్వంస హేతువులై పద్మ సమూహాన్ని వికసింపచేసినట్లుగానే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి హృదయ కమలములను వికసింపచేసే జ్ఞాన ప్రబోధకాలై మన మనస్సులోని ప్రబలమైన కోరికలు, ఆశలు, ఆకాంక్షల పాలిట కల్పవృక్షములై పాపములన్నింటినీ నిరాటంకంగా తొలగించి నిర్వికల్ప స్థితిని కలిగించే ఆధ్యాత్మికతా మార్గము వైపునకు మిమ్ములను పయనింపుజేయుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. సంధ్యా నమస్కార శమిత శీర్షములకు వరదాన కల్పమీ కిరణ సమితి ప్రాకృత బంధ విధ్వంసమునకు తత్వరాజ విజ్ఞానమే రశ్మి చేయము. ముకుళిత పద్మ సమూహమునకు బంధ విచ్ఛేద యోగ్యమీ వెలుగు గుంపు. ఆర్తితో ప్రార్థించు అర్థి సంఘమునకు కల్పవృక్షము ఈ కరదళము. లోక బాంధవ దేవ విలోకనములు విశ్వలక్ష్మికి మాంగళ్య ప్రేరణములు. బాలభానుని బంగారు ప్రభలు అవిగో అవిగో బాలభానుని బంగారు ప్రభలు అనుజ పల్కుమా వేగము స్వాగతం. స్వస్తి.